హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 20 రకాల అద్భుతమైన ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునే ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. పాలు మనం రోజు కూడా కాగబెట్టుకుని యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి పాలు మర్చిపోయి పాలు కాయటం మర్చిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఇలా మనకి పాలు ఇరిగిపోతాయి అనే డౌట్ కూడా అవసరం లేదండి. చక్కగా మనకి ఇలాగా పాలు మర్చిపోయినప్పుడు, ఇలా కాయటం మర్చిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో కొన్ని వాటర్ పోసుకొని మరిగించుకోవాలండి. ఆ వాటర్ మరిగించుకొని తీసేసి మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని మరిగించుకొని దాంట్లో బేకింగ్ పౌడర్ వేసుకొని తర్వాత పాలు పోసుకుంటే ఎంతసేపు మరిగించినా కూడా పాలు ఇరిగిపోవటం జరగదండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. పీరియడ్స్ లేట్గా వచ్చే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుందండి. ఎటువంటి మెడిసిన్ లేకుండా చక్కగా ఇంట్లోనే న్యాచురల్గా ఈ టిప్ని అయితే ఫాలో అయిపోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఈ టిప్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని 2 స్పూన్స్ ఇలాగా జీలకర్ర వేసుకున్నానండి. 1 స్పూను ఇక్కడ ధనియాలు వేసుకున్నాను. బాగా మరిగించుకోవాలండి. ఇలాగా బాగా ఇలా కలర్ అయితే మనకి మారిపోవాలండి. వాటర్ ఆ విధంగా మరిగించుకున్న తర్వాత ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసుకోవాలి. ఈ వాటర్ మనం క్రమేణా డైలీ తాగుతూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి డేట్ అనేది త్వరగా వచ్చేస్తుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇలాగా మరిగించుకున్న ఈ వాటర్ని గ్లాస్లో స్ట్రైన్ చేసుకున్నాం కదండి. కొంచెం చల్లారిన తర్వాత బెల్లం కొంచెం ఇలా దంచేసుకొని అందులో వేసుకొని ఇలాగ రోజు నైట్ తాగుతూ ఉన్నాం అనుకోండి, ఇలా క్రమేణా తాగుతూ ఉన్నప్పుడు మనకి చక్కగా పీరియడ్స్ సమస్య అనేది తగ్గిపోతుందండి. 2 మంత్స్కి 1 మంత్స్కి రాని వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు కదండి. వాళ్ళకు కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎన్నెన్నో మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు కానీ వాటి వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి కదండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ధనియాలు, జీలకర్ర చాలా బాగా వర్క్ అవుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. టిప్ నెంబర్ 3. అలోవెరా అయితే అందరి ఇళ్ళల్లో పెంచుకుంటూ ఉంటాం కదండి. అలోవెరాని ఒకటి ఇలా తీసేసుకొని కొంచెం కట్ చేసుకోవాలండి. ఎడ్జులు ఉన్నటువంటి ముళ్ళను ఈ విధంగా చాకుతో కట్ చేసేసుకొని లోపల ఉన్న గుజ్జు అయితే ఉంటుంది కదండి, అది మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా కలబందని రెడీ చేసుకున్న తర్వాత ఒక స్పూను బియ్యం పిండి తీసుకొని ఈ విధంగా మనకి స్కిన్ పైన ఇలా చక్కగా రఫ్ చేసి రుద్దుతూ ఉన్నాం అనుకోండి, ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవటం వల్ల మన స్కిన్ చక్కగా మెరిసిపోతుందండి. చూడటానికి కూడా మంచి గ్లోయింగ్గా ఉంటుంది. ఇలాగా రఫ్ చేస్తూ ఒక 5 మినిట్స్ ఇలా రుద్దుతూ ఉన్నాం అనుకోండి, చక్కగా మనకి స్కిన్ మెరిసిపోతుందండి. మనం ఎక్కువగా ఆయింట్మెంట్స్ అని మెడిసిన్స్ అని యూజ్ చేసే పని లేకుండా ఈ విధంగా చక్కగా ఇంట్లోనే ఈ రెమెడీని ప్రిపేర్ అవ్వండి. చక్కగా మనకి మంచి స్కిన్ అయితే మంచి గ్లోయింగ్గా ఉంటుంది, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ తీసుకోవాలండి. దానిలో ఉజాలా ఉంటుంది కదండి, మనం బట్టలకు పెట్టుకునే బ్లూ, అది కొంచెం వేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇవి రెండు కూడా బాగా మిక్సింగ్ చేసేసుకొని ఈ వాటర్ స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ వాటర్లో ఏదైనా ఒక కాటన్ క్లాత్ కానీ నాప్కిన్ కానీ ఇలాగా ఆ వాటర్లో డిప్ చేసేసి మన ఇంట్లో ఉన్న వుడ్ ఐటమ్స్ ఉంటూ ఉంటాయి కదండి, చెక్క డోర్లు కానీ చైర్స్ కానీ ఇలా బెడ్స్ కానీ ఇలాంటివి చక్కగా మనం ఇలా వుడ్వి మొత్తం కూడా చక్కగా ఇలాగా క్లీన్ చేసుకోవడానికి మంచి షైనింగ్గా వస్తాయి. అలానే చెదల సమస్య కూడా ఉండదండి. ఇలాగ మనం ఆయిల్ అలానే బ్లూ వేసాం కాబట్టి చక్కగా మనకి మంచి షైనింగ్గా కనిపిస్తాయి. చెదల సమస్య కూడా ఉండదండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వుడ్ ఐటెంను కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో ఉన్నటువంటి డోర్లు కానీ బెడ్స్ కానీ ఇలా చైర్స్ కానీ ప్రతి ఒక్క వస్తువును చక్కగా ఈ విధంగా ఈ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా క్లియర్ అయిపోతాయి. షైనింగ్ కూడా మంచి షైనింగ్గా కనిపిస్తాయండి. మనం ఇలాగా చక్కగా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి రోజు కూడా. ఇలా ఈ వాటర్ పెట్టి చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చూడటానికి మంచి నీట్గా ఉంటుంది, షైనింగ్గా కనిపిస్తాయండి. మనకి చెదల సమస్య కూడా ఉండదండి. చూడండి, ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. మంచి షైనింగ్ అయితే చక్కగా కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6. పెన్ని క్యాప్స్ ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. పెన్ని క్యాప్స్ మనకి బట్టల క్లిప్స్ అవసరానికి
లేనప్పుడు ఈ విధంగా బట్టల తీగ మీద ఇలా బట్టలకి చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ట్రై చేయండి. బట్టల క్లిప్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఈ పెన్ని క్యాప్స్ అయితే ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 7, ఆనియన్స్ అయితే మనం కట్ చేస్తూ ఉంటాం కదండి. కర్రీస్లోకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఒక్కోసారి ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఒక గిన్నెలో కొన్ని వాటర్ ఉంచేసుకొని చాకుతో ఇలాగ వాటర్ని ఇలాగా తడుపుకుంటూ ఈ విధంగా మనం చక్కగా ఆనియన్స్ కట్ చేసామనుకోండి, చక్కగా మనకి కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఈజీగా ఇలాగా కట్ చేసుకోవచ్చండి. ఇలా వాటర్లో చాకుని డిప్ చేసి తర్వాత మనం ఇలాగ ఆనియన్స్ కట్ చేసామనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా కళ్ళ వెంట నీళ్ళు కూడా రావండి. ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా చక్కగా కట్ చేయొచ్చు. అలానే ఇంకొక టిప్ కూడా షేర్ చేస్తున్నానండి. ఆనియన్స్ మనం ఇలా కర్రీస్లోకి కట్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి ఇలాగా ఆనియన్స్ మిగిలిపోతూ ఉన్నప్పుడు మనం నెక్స్ట్ డే మనం యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా నెక్స్ట్ డే అయినా చక్కగా మనం యూజ్ చేసుకోవడానికి కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసేసి మనం నెక్స్ట్ డేకి అయినా చక్కగా యూజ్ చేసుకోవడానికి చక్కగా ఉంటుందండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, నెయ్యి అయితే ఇలాగ డబ్బాల్లో కానీ చేసాల్లో కానీ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి మనం ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్న చేసాల్లో స్టోర్ చేసుకున్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలానే బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. బెల్లం ముక్కని కొంచెం తీసుకుని ఈ విధంగా నెయ్యిలో వేసేసుకున్నాం అనుకోండి, మంచి టేస్టీగా ఉంటుంది. బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, చాకులు కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. ఇంట్లోనే ఈజీగా ఇలాగ మనం షార్ప్నెస్ పెంచుకోవచ్చు. నెయిల్ కట్టర్ ఉంటుంది కదండి. నెయిల్ కట్టర్ మీద ఈ విధంగా రఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక 5 మినిట్స్ వరకు ఇలా రఫ్ చేస్తూ ఉంటే చాకుకి మంచిగా అయితే వస్తుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం బ్లౌజులు కానీ బట్టలు కానీ రోజు కూడా మనం వాషింగ్ మెషిన్లో వేస్తూ ఉంటాం కదండి. బ్లౌజులు అలానే వేసేస్తే మనకి బ్లౌజులకు ఉన్నటువంటి ఉక్సులు ఉంటాయి కదండి. ఆ ఉక్సులు వాషింగ్ మెషిన్ డ్రమ్ముకు పట్టేసి వాషింగ్ మెషిన్ పాడైపోతుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. వాషింగ్ మెషిన్ పాడవకుండా ఉండాలంటే ఇలాగా మన ఉక్సులు పట్టీని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఇలా బట్టలు వేసుకున్న ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. వాషింగ్ మెషిన్ డ్రమ్ము పాడవకుండా ఉంటుంది. బ్లౌజ్ కూడా పాడవకుండా ఉంటుంది. ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, స్టీల్ స్క్రబ్బర్ ఒకటి తీసుకుని ఈ విధంగా మధ్యకి ఒక హోల్ అంటే హోల్ లాగానే ఉంటుంది కదండి. ఆ హోల్లో నుంచి ఒక థ్రెడ్ లాంటిది గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకోవాలి. బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ పార్ట్ని ఈ విధంగా పెట్టేసి ఇక్కడ హోల్ అయితే ఉంటుంది కదండి. ఈ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఆ హోల్లో నుంచి ఈ థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా బాటిల్ క్యాప్ని పెట్టుకొని మన ఇంట్లో సింక్లో గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి. గిన్నెలు కడిగేటప్పుడు ఇలా మనం ఒక్కోసారి గిన్నెలు కడిగిన తర్వాత హార్పిక్ వేసి కిచెన్ సింక్ క్లీన్ చేస్తూ ఉంటాము. అవి కెమికల్స్ కాబట్టి చేతికి పట్టేసి ఉంటుంది. ఇలా చేతితో మనం రఫ్ చేసి రుద్దే పని లేకుండా ఈ విధంగా చక్కగా ఇలా తయారు చేసుకొని ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మన చేతితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇలాగ ట్యాప్కి తగిలించేసాం అనుకోండి, వాటర్ అవి చక్కగా కిందకి కారుకుపోయి ఉంటాయి కాబట్టి మనం అవసరానికి చక్కగా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 12, బెండకాయ కర్రీ చేసేటప్పుడు జిగురు వచ్చేస్తూ ఉంటుంది కదండి. బెండకాయ కర్రీ జిగురు రాకుండా చక్కగా టేస్టీగా ఉండాలి అంటే కొంచెం పొలటి పెరిగి వేస్తే జిగురు లేకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 13, పెన్ని క్యాప్స్ చక్కగా ఇలా కూడా ఉపయోగించుకోవచ్చండి. పెన్ని క్యాప్స్ని ఈ విధంగా ఒకటి తీసుకుని డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే తీసుకున్నానండి. ఇలాగ మనం కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఒక్కొక్కసారి దోమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. దోమలు ఎక్కువగా ఏ ప్లేస్లో ఎక్కువ తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఆ బెడ్రూమ్స్లో ఇలాగ పెన్ని క్యాప్ని డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించేసుకొని ఇలాగ సాంబ్రాన్ స్టిక్ ఒకటి తీసుకుని ఇలా వెలిగించుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి ఇలా దోమలు పారిపోతాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
ధనియాల పౌడర్ మనం ఎక్కువగా నాన్ వెజ్లోకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ధనియాల పౌడర్ మనం ఎక్కువగా పట్టుకున్నప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది కదండి. అలా పాడైపోకుండా ఉండాలి అంటే ఇలాగా సాల్ట్ కొంచెం వేసేసుకొని మొత్తం మిక్సింగ్ చేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మినపగుళ్ళు పాడవకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే 4-5 ఎల్లుల్లిపాయలని ఈ విధంగా మినపగుళ్ళలో మిక్సింగ్ చేసేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ కమెంట్ చేయట్లేదండి. తప్పకుండా కమెంట్ చేసి మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా సేఫ్టీ పిన్స్ అయితే మనం శారీకి పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి తుప్పు పట్టిపోయి అవి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అటువంటి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అలానే నెయిల్ పాలిష్ మనం ఇలా అప్లై చేయడం వల్ల మనకి తుప్పు పట్టకుండా ఉంటాయి. అలానే శారీ పెట్టుకున్నప్పుడు దారాలు పట్టకుండా కూడా ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ టిప్ను కూడా షేర్ చేస్తున్నాను. శారీకి ఇలాగ సేఫ్టీ పిన్లు పెట్టుకునేటప్పుడు ఇలాగ దారాలు పట్టేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనం పెట్టుకునే ఫేస్కి పెట్టుకునే స్టిక్కర్స్ ఉంటాయి కదండి. ఒక స్టిక్కర్ తీసుకుని ఈ విధంగా మనం కుర్చీలకి పెట్టుకునేటప్పుడు ఇలాగా స్టిక్కర్ని పిన్నికి పెట్టేసి తర్వాత పెట్టుకున్నాం అనుకోండి, శారీ చెరగకుండా ఉంటుంది. మనకి చక్కగా దారాలు పట్టకుండా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక స్టిక్కర్ని తీసుకుని ఈ విధంగా పెట్టేసుకొని శారీకి పెట్టుకున్నాం అనుకోండి, శారీ పాడవకుండా చెరిగిపోకుండా దారాలు పట్టకుండా ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. టిప్ నెంబర్ 18, మనం ఇలాగా లగేజ్ బ్యాగ్స్ కానీ పిల్లల బ్యాగ్స్ కానీ స్కూల్ పిల్లలవి బ్యాగ్స్ కానీ ఒక్కోసారి స్టక్ అయిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఈ టిప్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. మనం యూజ్ చేసుకునే వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, వ్యాజ్లైన్ కొంచెం ఇలాగా జిప్పు పైన అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసి తర్వాత ఇలాగ జిప్పుని వెనకకి ముందుకి ఇలాగా ప్రెస్ చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా స్మూత్గా వచ్చేస్తుందండి. స్టక్ అయిపోయినటువంటి జిప్పు చాలా ఈజీగా స్మూత్గా వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఇలా మనం వ్యాజ్లైనే కాదండి కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మిక్సీలో మనం ఇలా చట్నీలు కానీ మసాలాలు కానీ పడుతూ ఉంటాం కదండి, దీనిపైన డస్ట్ కానీ అలానే మనం మసాలాలు పడినప్పుడు ఆ పౌడర్ కానీ ఇలాంటివి పడుతూ ఉంటాయి కదండి. మనం ఎంత క్లాత్తో క్లీన్ చేసినా కూడా దీనిపైన డస్ట్ పడుతూ ఉంటుంది. మనకి తెలియని క్రిములు కూడా ఉంటూ ఉంటాయి కదండి. ఇలాగ మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. స్క్రబ్బర్ ఒకటి తీసుకొని దానిపైన సాల్ట్ వేసేసుకొని ఇలా కొంచెం తేమ చేసేసుకొని ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. మనకు తెలియకుండానే ఉన్నటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ డస్ట్ కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. ఇలా అప్పుడప్పుడు మిక్సీని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా సాల్ట్ చాలా బాగా వర్క్ అవుతుంది కాబట్టి ఇలా మొత్తం కూడా చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. చక్కగా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 20, మన కిచెన్లో ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి బల్లులు బొద్దింకలు చిన్న చిన్న పురుగులు చీమలు ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలాంటివి రాకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. దీనిలో కొంచెం టూత్పేస్ట్ వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఒక 1 అవర్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. ఇందులో నేను బేకింగ్ పౌడర్ కూడా వేస్తున్నాను. ఇలా మొత్తం కూడా కలిపేసేసి మొత్తం కొన్ని వాటర్ పోసుకుంటూ ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. 1 అవర్ తర్వాత టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా కూడా నాకు ఎంతగానో సపోర్ట్ చేసి నన్ను ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి.
ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాగ ఈ వాటర్ని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసి 1 అవర్ తర్వాత ఇలాగ ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసుకోవాలండి. ఇలా స్ట్రైన్ చేసుకున్న వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలాగ మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో, గ్యాస్ స్టవ్ మీద, ఫ్లోర్ మీద ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో క్లీన్ చేస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ, బొద్దింకలు కానీ, పురుగులు కానీ, చీమలు కానీ దరి చేరకుండా ఉంటాయండి. ఇలా మనం డైలీ కిచెన్లో గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఎక్కువగా మనం నైట్ టైంలో గిన్నెలు కిచెన్ సింక్లో పెట్టేస్తూ ఉంటాం కదండి, నీచు స్మెల్కి అవి ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కదండి. మనం ఎంగిలివి వెంటనే కడిగేసుకుంటేనే కానీ, లేకపోతే ఇలాగ కిచెన్ సింక్లో పెట్టేసామనుకోండి నీచు స్మెల్కి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు గిన్నెలో అప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. బల్లులు, బొద్దింకలు కూడా దరిచారవు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.